గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల గ్రాడ్యుయేట్ సెల్స్కి సంబంధించి మరి కూటమి అభ్యర్థిగా మరి ఏలూరు కలెక్టరేట్లో నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు ఆధ్వర్యంలో కూటమికి సంబంధించిన మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మరి ఎమ్మెల్యేలు, మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత మరి జరిగే మొదటి ఎలక్షను. మరి ఆ రోజు కూటమి నాయకత్వంలో ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు ప్రజలందరూ ఓటేశారు. అదేవిధంగా మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు మరి వారి కూటమి కలయికతో ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. సంక్షేమమే కాదు, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనే కాదు, అన్ని వర్గాల ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని బలపరుస్తూ విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరుకుంటున్నాను. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు నామినేషన్ ఫైలింగ్కి వస్తున్నారండి ర్యాలీగా. ఆయన మద్దతు తెలుపడానికి ఇక్కడ భారీగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేరాబత్తుల రాజశేఖర్ చిన్న స్థాయి నుంచి కూడా ప్రజలతో చిన్న పదవుల నుంచి ఈరోజు ఎమ్మెల్సీ పోటీ చేసేటువంటి పొజిషన్కి వచ్చారు. నిత్యం కూడా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొన్నటువంటి నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ కావచ్చు వాళ్ళ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. రేపు ప్రభుత్వానికి ఈ గ్రాడ్యుయేట్స్కి ఒక వారధిగా వ్యవహరించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక మంచి వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క అభ్యత్వాన్ని వాళ్ళు బలపరుస్తారు, విజయం చేకూరుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా రాజకీయంలో కొన్ని ఉంటాయి, కానీ బై అండ్ లార్జ్ మాకు హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఎక్కువ తీసుకుంటారు. అందులో మీరు డౌట్ పడక్కర్లేదు. అభ్యర్థి పైన ఎవ్వరికి కూడా అపనమ్మకం అయితే లేదు. బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి కనుక చిన్న విషయాలు ఏమైనా ఉండొచ్చేమో, కానీ మా దృష్టికి అయితే అది కూడా రాలేదు. ఖచ్చితంగా అందరూ కూడా సపోర్ట్ చేసి రాజశేఖర్ గారికి విజయం చేకూరుస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలు కూడా ఈరోజు చాలామంది ప్రజలు కూడా కూటమికి మనం మద్దతు పలకాలి. ముఖ్యంగా ఈ నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. అందుకని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన, అలాగే మాకు కేంద్రం నుంచి వస్తున్నటువంటి బీజేపీ యొక్క సపోర్ట్ కావచ్చు, ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఒక మద్దతు కావచ్చు, ఇవన్నీ కలిపి ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేటువంటి సత్తా ఈ ఎన్డీఏ కూటమికి ఉందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మాకు విజయం సాధిస్తాం, తథ్యం అని కూడా ఈ సందర్భంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.